రాష్ట్రంలో పలు ప్రాంతాలు కరువుతో అల్లాడుతున్నాయి. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. వ్యవసాయ దిగుబడులు సరిగా లేక, గిట్టుబాటు ధరలు లేక రైతులు కూలీలుగా మారిపోతున్నారు. జగన్ కంటే అధికంగా సంక్షేమ పథకాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోలేదు. గత జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజాదరణ పొందిన పథకాలను ఎత్తేశారు. దాంతో పొట్ట చేత పట్టుకుని చిన్న సన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, వారి కుటుంబ సభ్యులు సమీపంలో నగరాలకు, పట్టణాలకు వలసపోతున్నారు. పట్టణంలోనూ నగరంలోనూ ఏదైనా పని దొరుకుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డా కూలీలుగా మారిన రైతులు, వ్యవసాయ కూలీలతో మాట్లాడి మా ప్రతినిధి లోకేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. వలసలు ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిత్యం వినిపిస్తున్న మాట. కూటమి పాలన మొదలైన తర్వాత అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు తమ తమ గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలసలు పోతున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గ్రామాలన్నీ కరువుతో అల్లాడిపోతున్నాయి. పనులు లేక, ఆర్థిక పరిస్థితులు బాగోలేక పలు గ్రామాల నుంచి ఎంతో మంది సమీప పట్టణాలు, నగరాలకు వలసపోతున్నారు. కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకునే పనికి ఆహారం పథకం బలహీనపడింది. ఉపాధి పనుల కేటాయింపుల్లో కూడా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. కూటమి నాయకుల అవినీతి కారణంగా, వారి రాజకీయ కక్ష సాధింపుల కారణంగా పలు గ్రామాల్లో పచ్చ నేతలు చెప్పిన వారికే పనులు దొరుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలు నగరానికి వచ్చిన వారితో సాక్షి ప్రతినిధి మాట్లాడారు. సిచ్యువేషన్ ఎట్లా ఉందంట? పనులు అయితే లేవు ఇక్కడ. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వారంలో ఒక రోజు 2 రోజులు దొరికితే మిగతా 4 రోజుల వెనుక పోల్సి వస్తుంది. ఇంత ముందులోకైతే లేదు, పనులు కూడా డౌన్ అయినాయి. ఇంకా గ్యాస్ మంటవా ఫస్ట్లో 1 నెల ఇచ్చే, తర్వాత 2 నెలలకు రాలే, 3 నెలలకు రాలే, మార్చి రాలే, ఏప్రిల్లో కూడా పడలే. చాలా ఇబ్బందులు అయితే ఉండే. పథకాలు అయితే ఒక పథకం రాలే. రైతుల కంటవా రైతు భరోసా కూడా పడలే. నాకు కూడా 2 ఎకరాలు ఉంది, దాని కూడా రైతు భరోసా పడలే, ఇన్సూరెన్స్ పడలే, అమ్మ ఒడి కూడా పడలే. నాకు 3 పిల్లలు నేను చదివిస్తున్నా. ఇంతవరకు అయితే ఏదో ఒకటి కూడా రాలే. ఒక గ్యాస్ తప్ప 1 నెల పడింది. అది కూడా ఇప్పుడు దీపావళి పనుల్లో ఒకసారి పడింది. సార్ పని అయితే ఎప్పుడు వస్తారు దొరుకుతుంది అంత. మామూలుగా దొరికినప్పుడైతే వెళ్ళిపోవాల్సిందే. ఛార్జీలు పెట్టుకుని వస్తాం కాబట్టి ఇంకా పని 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అట్లా పోషణ ఎట్లా ఇంకా అట్నే సార్ మామూలుగా ఇంకా తప్పదు ఇంకా అది. మరి కొందరు మహిళలతో మాట్లాడదాం. ఎట్లా ఉందమ్మా పరిస్థితి? ఏం పనులే లేవు ఇక్కడ. పనులు లేక తిన్నాము. 1 నాడు దొరికితే 4 నాళ్ళు వెనక్కి, 1 నాడు దొరికితే 4 నాళ్ళు వెనక్కి పోతున్నాం. మాకు తినేక గట్ట ఉంది, బాడీలు కట్టుకునేదే ఇబ్బంది ఉంది. అంతే, ఇంక తప్పిపోతున్నాం పనులు లేక. నువ్వు పోయించాము 5 ఏళ్ళ కింద బాగుండే పనులు, ఇప్పుడు ఉరివే లేవు. పనులు లేక దండలాడుతున్నాం. ఇంకేం చేయాలబ్బా? తిన్న 1 నాడు చేస్తే 4 రోజులు వెనక్కి పోతున్నాం. మరి అంటే పథకాలు ఏమి అందట్లేదా? పథకాలకి ఏమో మాకేంది పెట్టిండ్లే, ఏంది ఇచ్చిండ్లే, ఏమి చేసిండ్లే. సూపర్ 6 అన్నాడు కదా చంద్రబాబు. ఏది ఏమి ఇచ్చిండ్లే. ఇంతవరకైనా సంవత్సరం అవుతుంది, ఆయన ఒక్కటి కూడా ఇచ్చిండ్లే, ఒకటే తినిండ్లే. ఇంకా జగనన్న ఏదో అంత ఇంత ఇస్తుండే, తింటుంటే జరుపుకుంటుంటే, అది కూడా లేదు మాకు ఇప్పుడు. ఇంకా అట్లుంది సున్నాయన మా పరిస్థితి. ఏదో చూడు, ఇంత జనం చూడు, పనులుంటే వీళ్ళంతా ఆగిపోతారా? పనులు పోదురు కదా. ఆ పనులు లేకనే కదా ఇట్లా నిలబడిపోయింది. ప్రభుత్వం తరఫున ఏం రావడం లేదు మాకు. 45 డబ్బులు కూడా రాలే, పిల్లలకు కూడా రాలే, పెళ్లి పథకం రాలే, ఏది రాలే మా లక్షలకి. ఏం చేయాల చెప్పు? నన్ను అడగాల. ఇచ్చినారు కదా సూపర్ 6 ఇస్తాం అన్ని ఎత్తారు. ఆడు పోతే ఏది రాలే, బిల్లింగ్ కూడా రావాలని నేను 4 నెలలే అడుగుతుంటే సత్యవాలంలో ఆ సార్ చెప్తానే లేడు మాకి. సత్యవాలంలో నేను కాదు, నువ్వు కాదు అంటున్నారు. ఏం చేయాలి మరి మేము? మరి నీకు పని దొరకలేదు, దొరకపోతే నీ పరిస్థితి? పని దొరకకుంటే ఇంటికి పోవాలా, ఉన్నది తినాలా, ఊకున్నాలా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదు. ఉపాధి పనులు కల్పించకపోవడంతో ఇక్కట్లను ఎదుర్కొంటున్నామని గ్రామీణ ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మహిళా కూలీలు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం మా కూలీ దొరికిందా ఈ రోజు? దొరకలే సార్, ఇంకా దొరకలే. కూలీ 500 కూలీ అయినా దొరకతలేదు. మేము ఏంది చేస్తానని ఏంది చేయలేము. ఆయన అమ్మ ఒడి వేయలే, 45 ఏళ్ళ డబ్బులు వేయలే, 1500 అవి వేయలే. ఆయన చేస్తానే వాగ్దానాలు ఇంకా చేయలే.
ఇండ్లు లేవు, స్థలాలు లేవు, ఉన్నళ్ళకి ఉన్నాయి, లేనళ్ళ కురువు లేవు. మళ్ళా ఈరోజు పని దొరికితే తప్ప తమ కుటుంబం గడవలేని సిచ్యువేషను. ఎన్నో పథకాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ ఒక్క పథకం కూడా అమలు కాకపోవడంతో తమకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ హామీలో అయితే ఏదో రకంగా సంక్షేమ ఫలాలు అందేవి. ఆ తరుణంలో తమకు కూలీ కూడా చాలా మంచిగా దొరుకుతున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అటువంటిది ఈరోజు చూసుకున్నట్లయితే పని లేదు, ఉపాధి అవకాశాలు కూడా సరిగా లేకపోవడం వల్ల తమను పస్తులు ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. పని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా పని దొరికితే తప్ప తమ కుటుంబం గడవలేని సిచ్యువేషన్లో ఉన్నామంటూ ఇక్కడ ఉన్న అడ్డా కూలీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ ఫలాలు ఇస్తామని హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చాలంటూ ఇక్కడ ఉన్న మహిళలు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.